హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం ప్రాథమిక జ్యామితీయ భావనలు అనే టాపిక్ 4th యూనిట్ అనమాట ఇది. సో 4th యూనిట్ అయితే డిస్కస్ చేద్దాం. మనం చూసుకుంటే మన చుట్టూ ఉన్న అన్నీ కూడా అంటే పురాతనమైన కట్టడాలు కానీ సో అవన్నీ కూడా మనకి ఈ జ్యామితి రేఖాగణిత ఆధారంగానే ఉంటూ ఉంటాయి. అయితే ఈ జ్యామితిని ఇంగ్లీష్లో మనం జామెట్రీ అంటూ ఉంటాం. ఈ జామెట్రీ అనే ఆంగ్ల పదం మనకి జియోమెట్రాన్ అనే గ్రీకు పదానికి సంబంధించింది. జియో అంటే ఏంటి అంటే భూమి అని, మెట్రాన్ అంటే కొలత అని అర్థం వస్తుందన్నమాట. జామెట్రీ జియోమెట్రాన్ అనే గ్రీకు పదం నుంచి రావడం జరిగింది. అయితే ఈ యొక్క జ్యామితి యొక్క ఆలోచనలన్నీ కూడా మనకి పూర్వం కట్టిన కట్టడాలు, వాస్తు కళల్లో వాటిలోని కనిపిస్తూ ఉంటుంది. పూర్వం నుంచే ఈ యొక్క జ్యామితి ఉపయోగం అనేది ఉన్నదని చెప్పుకోవచ్చు. దాని అనుగుణంగానే సరస్సులు, డ్యామ్లు, దేవాలయాలు, రాజభవనాలు, నగరాలు ఇలా అన్నీ కూడా మనకి ఈ జ్యామితి చుట్టూనే ఆ యొక్క నిర్మాణాల చుట్టూ ఆ యొక్క షేప్స్ అన్నీ కూడా దానికి సంబంధించినవిగానే ఉంటాయి. సో ఇప్పటికీ కూడా ఈ జ్యామితీయ ఆలోచనల ఆధారంగానే అన్ని నిర్మాణాలు అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. మనకి ప్రతి నిర్మాణంలోని ఈ యొక్క జ్యామితి కళ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకుంటే కనుక బిందువులు. మనం నార్మల్గా చిన్న చుక్కని బిందువుగా సూచిస్తూ ఉంటాం అన్నమాట. ఇలా మనం చుక్క పెడుతూ ఉంటాం కదా, సో ఆ చుక్కనే మనం బిందువు అని అంటూ ఉంటాం ఈ జ్యామితీయ పరిభాషలో. సో బిందువు అనేది మనకు ఒక స్థానాన్ని సూచిస్తూ ఉంటుంది అన్నమాట. సపోజ్ ఇక్కడ ఒక బిందువు పెట్టి దీనికి ఏ అని పేరు పెడితే బిందువు ఏ అని మనం చదువుతూ ఉంటాం. సో ఆ విధంగా బిందువు అనేది మనకి బిందువు ఏ, బిందువు బి, బిందువు సి ఇలా మనం చదువుతూ ఉంటాం అన్నమాట. అయితే ఇది ప్రాథమిక అంటే జ్యామితిలో మనకి బిందువు అనేది మెయిన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రేఖాఖండం. సో రేఖాఖండం ఏంటి అంటే రెండు అంత్య బిందువులు కలిగి వాటి మధ్య ఉన్న దూరాన్ని మనం రేఖాఖండం అని చెప్తూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూసారా, ఇది ఒక బిందువు, ఇది ఒక బిందువు, ఆ మధ్యలో గల ఏదైతే దూరం ఉన్నదో, అత్యంత దూరం ఉన్నదో ఆ యొక్క దాన్నే మనం రేఖాఖండం అని చెబుతూ ఉంటాం. అంటే రేఖాఖండానికి ఒక అంత్య బిందువు, ఒక స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ అనేది ఉంటుంది. సో రేఖాఖండాన్ని మనం చూసినట్టయితే ఏవైనా పెట్టే అంచుల్లో కానీ, ట్యూబ్ లైట్ ఇలా సపోజ్ చూసుకుంటే ఇది ఒక రేఖాఖండంలో, పోస్ట్ కార్డ్ అంచు కానీ ఇవన్నీ కూడా మనకి రేఖాఖండాలకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఏ నుంచి బికి వెళ్ళడానికి చాలా దారులనే ఉన్నాయి. ఇలా వెళ్ళొచ్చు, ఇలా 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 లేదంటే ఇలా తిరిగి కూడా వెళ్ళొచ్చు. కానీ వీటి మధ్య ఏదైతే స్ట్రైట్ లైన్ అనేది మనం గీస్తే అంటే రెండు పాయింట్ల మధ్య ఏదైతే దూరం ఉన్నదో అది అత్యంత తక్కువ దూరం అన్నమాట. సో ఆ రెండు పాయింట్లని స్ట్రైట్గా కలిపే దూరం ఏదైతే ఉన్నదో అది చాలా తక్కువ దూరం. సో మనం రేఖాఖండాన్ని ఎలా సూచిస్తామంటే ఏబి ఇలా పైన గీత పెట్టి ఏబి రేఖాఖండంగా మనం దాన్ని సూచిస్తూ ఉంటాము. ఇక్కడ ఏ అనేది స్టార్టింగ్ పాయింట్, బి అనేది ఎండ్ పాయింట్ అనమాట. అంటే ఏబి అనేవి అంత్య బిందువులుగా మనం చెప్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, పటం 4.2లో రేఖాఖండాలను పేర్కొనండి. రెండు రేఖాఖండాల చివరి బిందువులు ఏ అవుతుందా? అవుతుంది కదా. సో ఇక్కడ ఇదొక రేఖాఖండం, ఏబి అనేది ఒక రేఖాఖండము, ఇక్కడ నుంచి ఇది ఏసి అనేది ఒక రేఖాఖండం. ఇక్కడ ఏ బిందువు అనేది రెండింటికి కూడా కామన్గా ఉన్నది. నెక్స్ట్ సరళ రేఖ. సరళ రేఖ కనుక చూసుకుంటే ఏ నుండి బి వరకు రేఖాఖండం అని చెప్తూ ఉంటాం. ఆ చివర ఏదైతే ఏ నుంచి ఇటువైపు రెండు వైపులా కూడా మనం కొంత పొడిగించినట్టయితే సో దాన్నే మనం సరళ రేఖగా మనం చెబుతూ ఉంటాం. సో ఇక్కడ ఈ విధంగా యారో మార్క్ ఉన్నది అంటే రెండు వైపులా మనం ఎంత అయినా ఇలా పొడిగించుకోవచ్చు అనే అర్థం వస్తుందన్నమాట. సో ఈ యొక్క రేఖలో మనకి చాలా బిందువులు అనేవి ఉంటాయి. సపోజ్ ఇలా ఒక రేఖ ఉందంటే చాలా బిందువుల్ని మనం తీసుకోవచ్చు అన్నమాట. ఒక సరళ రేఖను సూచించడానికి రెండు బిందువులు సరిపోతాయి. రెండు బిందువులు ఒక రేఖ నిర్ధారిస్తాయి. సో ఇక్కడ ఒక సరళ రేఖ అంటే ఇప్పుడు సపోజ్ ఇలా మనం తీసుకున్నాం, ఇక్కడ ఏమైనా రెండు బిందువులు తీసుకోవచ్చు, ఇక్కడ రెండు బిందువులు తీసుకోవచ్చు, ఇలా మనం దీన్ని సరళ రేఖగా చెప్తూ ఉంటాం. అలాగే రెండు బిందువులు ఒక రేఖను నిర్దేశిస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే ఇది ఎం అనే రేఖ, ఇక్కడ పీక్యూ అనేది ఒక రేఖాఖండం అని చెప్పుకోవచ్చు, లేదా పీక్యూ అనేవి రెండు బిందువులని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఖండన రేఖలు. ఖండన రేఖలు కనుక చూసుకుంటే మనకి ఇక్కడ L1, L2 అనేవి రెండు రేఖలుగా సూచించారు. ఈ రెండు కూడా పి అనే పాయింట్ వద్ద ఖండించుకున్నాయన్నమాట.
పి అనే పాయింట్ వద్ద ఖండించుకున్నాయి. సో ఇలా 2 రేఖలు అనేవి ఒకే ఒక ఉమ్మడి బిందువు వద్ద ఖండించుకుంటే వాటిని మనం ఖండన రేఖలు అని అంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ L1 L2 అనేది ఇక్కడ ఖండించుకున్నాయి. ఇది ఖండన బిందువు, ఇది కూడా ఖండన బిందువు అవుతుంది, ఇది ఒక ఖండన బిందువు అవుతుంది. ఇలా మనకి ఖండన బిందువులు అంటే 2 రేఖలు అనేవి ఒకే పాయింట్ దగ్గర ఖండించుకుంటే దాన్ని ఖండన రేఖలు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సమాంతర రేఖలు. సమాంతర రేఖలు మనం చూడొచ్చు. ఇక్కడ ఏబి బీసీ అనేవి కనుక చూసుకుంటే ఇక్కడ బి వద్ద ఖండించుకుంటున్నాయి, ఏబి బీసీ బి వద్ద ఖండించుకుంటున్నాయి. అలాగే ఏ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ డిఏ బిఏ అనేది ఉన్నాయి. సో ఈ 2 రేఖాఖండాలు కూడా ఇక్కడ ఖండించుకుంటున్నాయి. ఇలా మనకి కొన్ని రేఖాఖండాల గురించి ఇచ్చారు. సో అలా ఇప్పుడు ఈ రేఖను ఇలా పొడిగించి ఈ రేఖను ఇలా పొడిగించారనుకోండి, ఇక్కడ ఖండించుకుంటుంది. అదే ఈ రేఖను ఇలా పొడిగిస్తే ఇక్కడ ఖండించుకుంటుంది. అలా మనం ఎంత పొడిగించినా ఖండించుకోలేనటువంటి రేఖలు ఉన్నాయి. సపోజ్ ఇక్కడ చూడండి, డిఈ అనేది ఇలా పొడిగించినా, ఈఎఫ్ అనేది ఇలా పొడిగించినా అవి ఖండించుకోవట్లే. ఇలా ఏవైతే ఖండించుకోని రేఖలు ఉన్నాయో, సపోజ్ ఏబి అనేది ఇలా పొడిగించినా, డీసీ అనేది ఇలా పొడిగించినా అవి ఎంత దూరం పొడిగించినా సరే ఖండించుకోవట్లేదు. అలాంటి రేఖలు ఏవైతే ఉన్నాయో వాటిని సమాంతర రేఖలు అని అంటూ ఉంటాం. అంటే అవి 2 పరస్పరం ఖండించుకోకుండా సమాంతరంగా ఉంటాయన్నమాట. సో అలాంటి వాటిని సమాంతర రేఖలు అని చెప్తూ ఉంటాం. సపోజ్ మనకి కిటికీల మధ్య ఉండే కమ్మీలు కానీ, స్కేల్ కానీ, సపోజ్ స్కేల్ చూసుకుంటే ఇలా పైన అంచు కింద అంచు చూసుకుంటే అలా మనం ఎంత దూరం చూసుకున్నా అవి ఖండించుకో. అలాగే రైలు పట్టాలు కానీ, సో అవన్నీ కూడా సమాంతర రేఖలకు ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కిరణం. సో కిరణం కనుక చూసుకుంటే మనకి కిరణానికి ఎగ్జాంపుల్స్గా లైట్ హౌస్ నుండి వచ్చే లైట్ కానీ, టార్చ్ లైట్ నుండి వచ్చే లైట్ కానీ, సూర్యకిరణాలు, ఇవన్నీ కూడా కిరణానికి ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. కిరణం అంటే ఏంటంటే మనకి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ అంటూ ఉండదు. సో ఒక తొలి బిందువు అనేది ఉంటుందన్నమాట. తొలి బిందువును లేదా ఆది బిందువు అని కూడా అనొచ్చు. సో తొలి బిందువు అనేది ఉంటుంది, ఇంకా ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. ఇలా మనకి వెళ్తూనే ఉంటుందన్నమాట ఎంత దూరమైనా. సో దాన్ని మనం కిరణం అంటాము, ఇంగ్లీష్లో అయితే రే అని అంటారు. నెక్స్ట్ కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. PQ అనేది ఒక కిరణం అయితే, సో ఇక్కడ P అనుకోండి, ఇది ఒక Q అనుకోండి. PQ అనేది ఒక కిరణం అయితే దీని తొలి బిందువు ఏది అన్నాడు. P అనేది తొలి బిందువు అవుతుంది. బిందువు Q కిరణంపై ఎక్కడ ఉంటుందంటే ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. Qని కిరణము తొలి బిందువు అని చెప్పవచ్చా? సో Qని కిరణం యొక్క తొలి బిందువు అని చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాబట్టి Pని మనం తొలి బిందువు అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1 కనుక చూసుకుంటే పటం చూసి పేర్లను రాయండి అన్నాడు. 5 బిందువులను రాయమన్నాడు. బిందువు బి, బిందువు సి, బిందువు ఓ, బిందువు ఈ, బిందువు డి అని మనం రాసుకోవచ్చు. అంటే ఓ, బి, ఈ, సి, డి ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఒక సరళ రేఖ అడిగాడు. ఒక సరళ రేఖ అంటే మనకి ఇక్కడ నుంచి ఇలా ఓసి అనేది ఒక సరళ రేఖగా మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ 4 కిరణాలు అడిగాడు. కిరణాలకి ఏంటి, తుది బిందువు ఉంటుంది, తొలి బిందువు ఉంటుంది, ఇంకా ఎండింగ్ పాయింట్ అనేది ఉండదు. సో ఇక్కడ చూసుకుంటే ఇది ఒక ఓసి అనేది ఒక కిరణంగా మనం రాసుకోవచ్చు. సో ఏవైనా రాసుకోవచ్చు, ఇలా ఓసి కానీ లేదా బీడి, ఇలా మనం ఓ నుంచి ఇటువైపు కానీ, సో ఇవన్నీ కూడా మనం రాసుకోవచ్చు. ఓఈ కానీ, ఓఈ అని కానీ ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 5 రేఖాఖండాలని రాయమన్నాడు. రేఖాఖండాలు అంటే తెలుసు కదా, స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. డిఈ ఒక రేఖాఖండం, ఈఓ ఒక రేఖాఖండం, డిఓ ఒక రేఖాఖండం, డిబి ఒక రేఖాఖండం, ఓసి అనేది ఒక రేఖాఖండం. నెక్స్ట్ ఇవ్వబడిన పటంలో 4 బిందువుల్లో ప్రతిసారి 2 అక్షరాలను తీసుకొని సాధ్యమైనన్ని విధాలుగా సరళ రేఖలకు పేర్లు రాయండి అని అన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే ఏబి అనేది రాసుకోవచ్చు, అలాగే ఏసి, ఏడి అని రాసుకోవచ్చు. అలాగే బిఏ, బీసీ, బీడి, సిఏ, సిబి, సిడి, డిఏ, డిబి, డిసి ఇలా మనం రాసుకోవచ్చు అనమాట.
నెక్స్ట్ పక్క పటాన్ని ఉపయోగించి క్రింది వాటిని పేర్కొనండి అన్నాడు. ఈ బిందువును కలిగిన రేఖ ఏది అని అడిగాడు. సో ఇది ఈ బిందువుని కలిగిన రేఖ. నెక్స్ట్ ఏ బిందువు నుండి పోయే రేఖ. ఏ బిందువు ఏది? ఇది. సో ఏ బిందువు నుండి ఏ రేఖ పోతుంది? ఈ సి అనే రేఖ పోతుంది. ఏ బిందువు నుండి ఈ రేఖ ఏఈ అనే రేఖ పోతుందన్నమాట. నెక్స్ట్ ఓ బిందువు కలిగిన రేఖ. ఓ బిందువు కలిగిన రేఖ ఏది? ఈ ఓసి అనేది ఓ బిందువు కలిగిన రేఖగా మనం చెప్పుకోవచ్చు. 2 ఖండన రేఖల జతలు అడిగాడు. సో ఇదొక ఖండన రేఖ అవుతుంది. నెక్స్ట్ ఇదొక ఖండన రేఖ అనేది అవుతుంది. నెక్స్ట్ 4th వన్, ఒక బిందువు గుండా 2 బిందువులు గుండా ఎన్ని రేఖలు పోతాయి అన్నారు. ఒక బిందువు గుండా అయితే అనంతం ఎన్ని రేఖలైనా పోతాయి, కానీ 2 బిందువుల గుండా మాత్రం ఒకే ఒక రేఖ అనేది పోతుంది. నెక్స్ట్ క్రింది ఇవ్వబడిన ప్రతి సందర్భానికి సరైన గుర్తులతో చిత్తుపటాన్ని గీయండి అని అన్నాడు. సో ఏబీపై పి బిందువు, ఇలా మనం రేఖాఖండం ఏబి అని తీసుకుంటే దానిపైన ఎక్కడో దగ్గర పి అనే బిందువు మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ XY రేఖ మరియు PQలు M వద్ద ఖండించుకున్నాయి. ఇదొక XY అనుకుంటే, సో ఇదొక XY రేఖ అనుకుంటే, ఇదొక PQ రేఖ అనుకుంటే ఈ M అనే పాయింట్ వద్ద ఖండించుకున్నాయట. నెక్స్ట్ కనుక చూసుకుంటే E మరియు Fలు కలిగిన D లేని రేఖ L అని అంటున్నారు. EF ఉన్నాయి. ఇది అనేది రేఖ L అనమాట. L అనే రేఖ పైన EF అనేవి ఉన్నాయి. నెక్స్ట్ OP రేఖ మరియు OQలు O వద్ద కలుస్తాయి అని అంటున్నారు. సో OP OQ, ఇక్కడ O అనేది ఉమ్మడి బిందువు, OP OQ ఈ రెండు కూడా O వద్ద కలుస్తాయి, అంటే ఈ రెండింటికి ఉమ్మడి బిందువు O అనమాట. నెక్స్ట్ ఇచ్చిన పటంలో సరళ రేఖ MNను గమనించి చిత్రానికి సంబంధించి కింద ఇచ్చిన వాక్యాలు సత్యమా లేదా అసత్యమా చెప్పండి అని అంటున్నాడు. ఫస్ట్ QMONP బిందువులు సరళ రేఖ MNపై బిందువులు. సరళ రేఖ MNపై బిందువులు అని అన్నారు, కరెక్టే. MON బిందువులు MN రేఖాఖండంపై బిందువులు. MNO అనేవి MN రేఖాఖండంపై ఉన్న బిందువులు అన్నారు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ M మరియు Nలు రేఖాఖండం MN యొక్క అంత్య బిందువులు అన్నారు, కరెక్టే. MN అనేది ఈ రెండు రేఖాఖండం యొక్క అంత్య బిందువులు కాబట్టి ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ D కనుక చూసుకుంటే O మరియు Nలు రేఖాఖండం OP యొక్క అంత్య బిందువులు అన్నారు. ఇక్కడ చూడండి, O మరియు N అనేవి రేఖాఖండం OP యొక్క అంత్య బిందువులు అన్నారు, కాదు. ఇక్కడ OP అనేవి అంత్య బిందువులు అవుతాయి, ON అనేవి అవో, కాబట్టి D అనేది తప్పు. నెక్స్ట్ E కనుక చూసుకుంటే QO రేఖాఖండంకు M ఒక అంత్య బిందువు అన్నారు. Q ఇక్కడ ఉంది, O ఇక్కడ ఉంది, ఈ రెండింటికి M అనేది అంత్య బిందువు ఎలా అవుతుంది? అవ్వదు కదా, సో ఇది కూడా తప్పే. నెక్స్ట్ F కిరణం OP పై M ఒక బిందువు. కిరణం OP అనేది ఇలాగ అవుతుంది. సో M ఒక బిందువు, M ఎక్కడుంది? లేదు కదా, సో M అనేది ఇటువైపు ఉంది, ఈ కిరణం పైన లేదు కాబట్టి ఇది కూడా తప్పే. నెక్స్ట్ G కనుక చూసుకుంటే కిరణం OP కిరణం QPకి విభిన్నంగా ఉంది. OPకి QPకి విభిన్నంగా ఉంది అని అంటున్నారు, అది కరెక్టే. నెక్స్ట్ H కనుక చూసుకుంటే కిరణం OP మరియు కిరణం OMలు ఒకటే. కిరణం OP OMలు ఒకటే అని అడుగుతున్నారు. H వచ్చేసి ఫాల్స్, రెండు ఒకటి కాదు కదా. నెక్స్ట్ కిరణం OPకి వ్యతిరేక దిశలో ఉంది. OM అనేది OPకి వ్యతిరేక దిశలో ఉన్నదన్నారు, ఇది కరెక్టే మనకి, ఎందుకంటే ఇది ఇటువైపు ఉంది, ఇది ఈ దిశలో ఉన్నది. నెక్స్ట్ OPకి O తొలి బిందువు కాదు. OPకి O తొలి బిందువు కాదన్నారు, కానీ అది తొలి బిందువే కదా, ఇది తప్పు, తొలి బిందువే. నెక్స్ట్ NP మరియు NMలకు N తొలి బిందువు. N ఎక్కడుంది? NP.
నెక్స్ట్ ఎన్ఎంలకు ఎన్ తొలి బిందువు అని అన్నారు, కరెక్టే. నెక్స్ట్ కనుక చూసుకుంటే అది ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వక్రరేఖల గురించి ఇచ్చారు. సో ఇలా మనకి కొన్ని రేఖలు అనేవి ఇచ్చారు. అయితే కొన్ని మనకి రేఖలు అంటే నార్మల్గా మనం ఇలా స్ట్రైట్గా ఉన్నదాన్ని రేఖ అని అనుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ మనకి చిత్రాల్లో కొన్ని ఇచ్చారు కదా. ఎలా అంటే ఇవన్నీ కూడా పెన్సిల్, ఇప్పుడు సపోజ్ మనం ఇలా పెన్సిల్ పెట్టి ఇలా మనం దించుకుంటా ఇలా ఏవైతే గీస్తామో సో అవన్నమాట అలా గీసారు. ఇలా ఇవన్నీ కూడా మనం ఏమంటామంటే వక్రరేఖలు అని చెబుతూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది, ఇలా పెన్సిల్ పెట్టి ఇలాగ పెన్సిల్ పైకి ఎత్తుకుంటా ఇలా గీసారు అనమాట. అలాగే ఇది ఉంది, సో ఇలాగ పెన్సిల్ పైకి ఎత్తుకుంటా ఇలా గీసారు. అలాగే ఇది ఇలాగా ఇలాగా అలాగే ఇలాగా, సో ఇవన్నీ కూడా పెన్సిల్ పైకి ఎత్తుకుంటా అలా గీసినటువంటివి అనమాట. అలా మనం ఏ కొలబద్ద లాంటిది ఉపయోగించుకుంటా పెన్సిల్ పైకి ఎత్తుకుంటా ఏవైతే గీయగలిగే కొన్ని షేప్స్ ఉంటాయో వాటిని మనం వక్రరేఖలు అని చెప్తూ ఉంటాము. అయితే వక్రరేఖ అంటే ఏంటి? నార్మల్గా తిన్నగా లేనటువంటి దాన్ని మనం వక్రరేఖ అని చెప్తూ ఉంటాం. సో గణితంలో మనకి వక్ర అనగా ఏంటంటే ఇలా తిన్నగా కూడా ఉండొచ్చు. అంటే నార్మల్గా మనకి వక్రరేఖలు అంటే ఇలాగా ఏవో వంకటింకరగా ఉన్నవి అనుకుంటూ ఉంటాం, కానీ ఇలా స్ట్రైట్గా ఉన్నదాన్ని కూడా మనం గణిత పరిభాషలో వక్రరేఖ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి 3, 5, 7 ఇవన్నీ కూడా వక్రరేఖలు పరస్పరం ఖండించుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ చూద్దాం 3, 7 ఎక్కడెక్కడ ఉన్నాయో. సో ఇక్కడ చూడండి 3 కానీ 7 కానీ చూసుకుంటే ఇవి వాటికవే ఖండించుకున్నాయి అన్నమాట. ఇలా సపోజ్ చూడొచ్చు, ఇలా ఖండించుకున్నాయి అన్నమాట. అలాగే కొన్ని చూసుకుంటే వక్రరేఖలు అనేవి ఖండించుకోలేదు. ఇలా సపోజ్ ఇలాగ నార్మల్గా ఇలా ఉన్నాయి, అంతేగాని ఇలా ఒకదానికొకటి ఇలాగా ఖండించుకోలేదు కదా. సో అలా తనని తాను ఖండించుకొనని వక్రరేఖను సరళ వక్రరేఖ అంటారంటే సపోజ్ ఇలా ఉంది, ఇలా గీసాం ఒక వక్రరేఖ, అది ఖండించుకోలేదు కాబట్టి ఇది ఒక సరళ వక్రరేఖ అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ 5 సరళ వక్రరేఖల్ని మనకి గీయమన్నాడు. అలాగే ఫస్ట్ పటం కనుక చూసుకుంటే ఇక్కడ కొన్ని పటాలు ఇచ్చారు. ఈ ఫస్ట్ పటం కనుక చూసుకుంటే ఇది వివృత వక్రం అట. అంటే క్లోజ్డ్ ఫిగర్ కాదు, ఓపెన్ ఫిగర్ అనమాట, ఓపెన్గా ఉంది. ఇది కనుక చూసుకుంటే మొత్తం క్లోజ్డ్గా ఉంది. సో దీన్ని మనం వివృత వక్రం అని, దీన్ని మనం సంవృత వక్రం అని అంటాం. అంటే క్లోజ్డ్గా ఉన్న ఫిగర్స్ని సంవృత వక్రాలు అంటాం, ఇలా ఓపెన్గా ఉన్న వాటిని వివృత వక్రం అని అంటూ ఉంటాం అన్నమాట. సో ఇక్కడ పై పటంలో కనుక చూసుకుంటే మనకి ఇది 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 సంవృత వక్రాలు అవుతాయి. ఈ 3 కూడా వివృత వక్రాలు అనేవి అవుతూ ఉంటాయి. నెక్స్ట్ కనుక చూసుకుంటే పటంలో బిందువు స్థానం అని ఇచ్చారు. అంటే ఇలా పటం ఇచ్చి ఒక బిందువు స్థానాన్ని మనం కనుక్కోమన్నప్పుడు అది కనుక చూసుకుంటే బిందువులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. అంటే పటం లోపల, పటం బయట, లేదా పటం పైన, కరెక్ట్గా పటం పైన, ఇలా 3 రకాలుగా బిందువుల్ని మనకి గుర్తించమంటారు అనమాట. ఇప్పుడు ఏ బిందువు ఎక్కడుంది అంటే పటం లోపల ఉంది, బి బిందువు ఎక్కడుంది అంటే పటం పైన ఇలా ఉంది, సి బిందువు ఎక్కడంటే పటం బయట, పూర్తిగా పటం బయట ఉన్నది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. సో ఇది మనకి దీనికి సంబంధించి. నెక్స్ట్ బహుభుజులు ఇచ్చారు, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ పటంలో కనుక చూసుకుంటే మనకి కొన్ని బహుభుజులు అనేవి ఇవ్వడం జరిగింది, కొన్ని పటాలు అనేవి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ప్రతిదానికి దేనికదే భిన్నంగా ఉన్నాయి. మనకి కొన్ని రేఖాఖండాలతో ఏర్పడుతూ ఉన్నాయన్నమాట. మనకి ఏవైతే రేఖాఖండాలతో ఏర్పడి పూర్తిగా క్లోజ్డ్ ఫిగర్స్లో సంవృత వక్రాలుగా ఏవైతే ఉన్నాయో వాటిని మనం బహుభుజులు అని అనొచ్చు. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, రేఖాఖండాలచే మాత్రమే ఏర్పడే సరళ సంవృత పటాన్ని బహుభుజి అంటారు. ఇక్కడ చూడండి, ఇందులో రేఖాఖండాలు ఏమున్నాయి మనకి, ఇది 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 రేఖాఖండాన్ని సూచిస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి రేఖాఖండాలని సూచిస్తున్నాయి. ఇలా రేఖాఖండాల చేత మాత్రమే ఏర్పడి ఉండే సరళ సంవృత పటాన్ని మనకి బహుభుజి అని చెబుతూ ఉంటారు.
సారీ, ఇది కూడా రేఖాఖండం చేత ఏర్పడాయి కదా ఇవన్నీ కూడా. సో ఇది మనకి సరళ సంవృత, ఏవైతే రేఖాఖండాల చేత ఏర్పడిన సరళ సంవృత పటాలు ఉంటాయో వాటిని మనం బహుభుజులు అని చెబుతూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఇది ఒక బహుభుజి అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భుజములు, శీర్షాలు, కర్ణాలు. మనం ఏదైనా ఒక పటాన్ని తీసుకున్నాము అంటే, సపోజ్ ఇలా ఏదైనా ఒక పటాన్ని తీసుకున్నామంటే ఈ ఏవైతే పాయింట్స్లో ఉన్నాయో వీటిని మనం ఏమంటామంటే శీర్షాలు అని చెప్తూ ఉంటాం. సో శీర్షాలు అని అంటాం. అలాగే ఆ యొక్క ఏవైతే చుట్టూ ఉన్న భుజాలు ఉన్నాయో వాటిని భుజాలు అని చెబుతూ ఉంటాం. అంటే సపోజ్ ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే బహుభుజిని ఏర్పరిచే రేఖాఖండాలనే దాని భుజాలు అని అంటారు. థియరీ పరంగా చూసుకుంటే ఈ బహుభుజిని ఏవైతే ఏర్పరిచాయో రేఖాఖండాలు వాటిని భుజాలు అని చెబుతూ ఉంటారనమాట. ఇక్కడ మనకి చూసుకుంటే ఏబి, బీసీ, సిడి, డిఈ, ఈఎఫ్ అనేవి భుజాలుగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ భుజాలు ఎక్కడైతే ఖండించుకుంటాయో అది దాని శీర్షం అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఒక జత భుజాలు అనేవి డి వద్ద ఖండించుకుంటున్నాయి కాబట్టి ఇదొక శీర్షం అవుతుంది. అలాగే ఏబి అనేవి ఇక్కడ ఖండించుకుంటున్నాయి కాబట్టి ఏ అనేది ఒక శీర్షం అవుతుంది. ఇలా భుజాలు రెండు ఖండించుకునేవే మనకి శీర్షాలు అని చెబుతూ ఉంటాం. సో అలా భుజాలు, శీర్షాల గురించి మనకి ఇచ్చారు. అలాగే మనకి ఇవన్నీ భుజాలు. అయితే ఇక్కడ ఏఈ, ఏబి, బీసీ, డిఈ, ఈఏ ఇవన్నీ కూడా ఆసన్న భుజాలు అని అంటాం. ఇప్పుడు ఏబి, డిసి ఉన్నాయంటే అవి, అంటే ఇప్పుడు సపోజ్ ఏడి అనేవి శీర్షాలు ఉన్నాయంటే అవి ఆసన్న శీర్షాలు, ఆసన్న భుజాలు అనేవి కాదనమాట. ఆసన్నంగా లేని శీర్షాల జాతలు, అంటే సపోజ్ ఏ కానీ, డి కానీ, బి కానీ, డి కానీ ఇవన్నీ కూడా ఆసన్నంగా లేవు కాబట్టి ఇలాంటి జాతల శీర్షాలను కలిపే వాటిని మనం కర్ణాలు అని చెబుతూ ఉంటాం. సపోజ్ ఇక్కడ ఏడి అనేది ఆసన్నంగా లేని శీర్షాలు కాబట్టి ఆ రెండింటిని కలుపుతున్నారు. అలాగే ఈసి, బీడి, అలాగే బిఈ ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి అంటే ఆ బహుభుజి యొక్క కర్ణాలు అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కనుక ఎక్సర్సైజ్ 4.2 కనుక చూస్తే దిగువ వక్రాలు వివృత లేదా సంవృత వక్రాలుగా వర్గీకరించండి. సంవృత అంటే క్లోజ్డ్ ఫిగర్స్ అనమాట. సో ఇది సంవృత వక్రాలు, ఈ రెండు కూడా వివృత వక్రాలుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్రింది వాటిని వివరించడానికి చిత్తుపటాలను గీయండి. వివృత వక్రం అంటే సపోజ్ ఇది అవుతుంది. అలాగే సంవృత వక్రం అంటే ఇలా ఏదైనా రౌండ్గా క్లోజ్డ్ ఫిగర్ అవి ఉండాలి. ఏదైనా బహుభుజం గీయండి మరియు దాని లోపలి భాగాన్ని షేడ్ చేయండి అని అంటున్నాడు. సో ఏదైనా బహుభుజం గీసి ఇలా షేడ్ చేయమన్నాడు అనమాట. నెక్స్ట్ ఇవ్వబడ్డ పటాన్ని పరిగణించండి మరియు ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి అని అన్నాడు. 4వది, ఇది వక్రమా సంవృతమా అని అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ పటం ఇచ్చాడు కదా, ఇది సంవృతమా లేదా వక్రమా అని అడుగుతున్నాడు. అది వక్రము అవుతుంది, సంవృతం. సో వక్రం అయింది, సంవృతం కూడా అయిందనమాట. నెక్స్ట్ సాధ్యమైతే ఈ క్రింది వాటిలో ప్రతిదాన్ని ఒక చిత్తుపటంతో వివరించండి అన్నాడు. బహుభుజి కాని సంవృత వక్రం అని అన్నాడు. సో బహుభుజి కాని సంవృత వక్రం, సంవృత వక్రం అంటే క్లోజ్డ్గా ఉంటుంది. సో బహుభుజి కాదట, ఇలా రాసుకోవచ్చు సపోజ్ ఇలా. సో ఇదొక వక్రమే కానీ బహుభుజి కాదు. బహుభుజి అంటే అన్ని రేఖాఖండాలు అయి ఉండాలి, కానీ ఇక్కడ ఇలా ఉంది కాబట్టి ఇదొక వక్రం కానీ బహుభుజి కాదు. పూర్తిగా రేఖాఖండాలతో ఏర్పడే ఒక వివృత వక్రం. వివృత అంటే క్లోజ్డ్ కాదు, ఓపెన్ ఫిగర్. సపోజ్ ఇలా, ఇది రేఖాఖండాలతో ఏర్పడింది కానీ వివృత వక్రం కదా, ఇలా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ రెండు భుజాలు కలిగిన బహుభుజి అనేది సాధ్యం కాదు. సో ఈ విధంగా మనకి ఎక్సర్సైజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం కోణాల గురించి డిస్కస్ చేద్దాం. కోణాల గురించి కనుక చూసుకుంటే ఇక్కడ ఒక పటం ఇచ్చాడు. పెట్టె పైభాగం ఒక తెరిచిన మూతలాగా ఉంటుంది. సో ఇలా ఒక ఓపెన్ చేసే టాప్లా కనుక ఉన్నట్టయితే పెట్టె అంచే ఏడి కదా, పెట్టె అంచు ఏడి, ఈ మూత ఏపీ అనుకుంటే మనకి ఆ మధ్యన ఇక్కడ రెండు కిరణాలు లాంటివి ఏర్పడ్డాయి. అంటే ఏపీ అనేది ఒక కిరణం, ఏడి అనేది ఒక కిరణంగా మనం భావించుకుంటే
ఆ రెండింటికి 2 కిరణాలకి ఉమ్మడి బిందువు ఏంటి? ఏ కదా. సో ఈ ఏ దగ్గర మనకి కోణం అనేది ఈ 2 కిరణాలు కలిసి ఈ ఏ దగ్గర మనకి కోణాన్ని ఏర్పరుస్తూ ఉన్నాయి. సో అలా మనకి 2 కిరణాలు కలిసి ఏర్పరిచేదాన్ని మనం కోణం అని చెబుతూ ఉంటాము. సో ఒక కోణం అనేది ఉమ్మడి తొలి బిందువుతో ప్రారంభమయ్యే 2 కిరణాలతో ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఇది ఒక ఉమ్మడి బిందువుతో ఏర్పడే 2 కిరణాలతో కోణం అనేది ఏర్పడుతుంది అని చెబుతున్నారు. కోణాన్ని ఏర్పరిచే 2 కిరణాలను కోణం యొక్క భుజాలు అని అంటారు. అంటే ఈ రెండింటిని కూడా ఈ 2 కిరణాలని ఆ కోణం యొక్క భుజాలు అని చెబుతూ ఉంటాము. సో కోణంకి ఎప్పుడు కూడా అంటే ఉమ్మడి తొలి బిందువును కోణం యొక్క శీర్షం అంటాం. ఈ ఏదైతే ఈ రెండింటి యొక్క ఉమ్మడి తొలి బిందువు ఉన్నదో ఈ కిరణాల యొక్క ఉమ్మడి తొలి బిందువు దాన్ని ఈ కోణం యొక్క శీర్షము అని చెప్తాం. సపోజ్ 0 అని అలా ఈ కోణం యొక్క శీర్షము, వీటిని కోణం యొక్క భుజాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. సపోజ్ ఇక్కడ చూస్తే ఓ అనేది ఉమ్మడి బిందువు, ఓపి అనేదానికి ఓక్యూ అనేదానికి ఇక్కడ యాంగిల్ అనేది స్టార్ట్ అయింది. ఈ ఓపి అనేది ఓక్యూ అనేది ఈ కోణం యొక్క భుజాలకి, ఈ ఓ అనేది శీర్షంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ కోణాలకి మనకి నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఈ యాంగిల్ ఓ అని అనొచ్చు. లేదు అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఈ 3 బిందువులు అంటే 2 బిందువుల మధ్య ఉన్నదాన్ని మనం కోణంగా చెప్పుకోవచ్చు. అంటే 2 బిందువులతో కలిపి పేరు పెట్టవచ్చు అనమాట. అంటే ఇక్కడ పిఓక్యూ అనే కోణము అని చెప్పవచ్చు, లేదా యాంగిల్ ఓ అని కూడా చెప్పుకోవచ్చు. అలా మనం కోణాలకి పేరు కూడా పెట్టవచ్చు. ఇక్కడ సపోజ్ చూసుకుంటే ఇక్కడ పి అనేది ఇక్కడ 2 కోణాలు ఏర్పడతాయి. ఇప్పుడు పి అనే కోణము దేనికి చెప్తాము? ఇలాంటి సందర్భాల్లో క్లారిటీగా మనకు ఉపయోగపడుతుంది అనమాట. యాంగిల్ పి అంటే అది మనకు కరెక్ట్గా ఉండదు, కానీ యాంగిల్ ఏపీబి అంటే క్లారిటీగా ఈ కోణం అని సూచిస్తాం. అలాగే యాంగిల్ బిపిసి అని అంటే చక్కగా మనకి ఈ కోణం అని అర్థమవుతుంది అనమాట. ఇలా కోణాల గురించి అయితే ఇచ్చారు. నెక్స్ట్, కోణాన్ని పేర్కొనేటప్పుడు శీర్షం ఎల్లప్పుడూ మధ్య అక్షరంగా రాయబడుతుంది. అంటే చాలామంది ఇప్పుడు సపోజ్ ఇక్కడ చూడండి, కోణము బీపీసీ కదా, కోణం బీపీసీ అని రాసాం. కొంతమంది ఏంటంటే బీసీపీ అని రాయొచ్చు కదా, ఇలా నచ్చినట్టు రాసేస్తారు. కానీ ఎప్పుడు కూడా మనం ఏదైతే కోణాన్ని రాస్తున్నామో ఆ కోణం అనేది మధ్య అక్షరంగా ఉండాలి. మిగతా రెండు బిందువులు కూడా ఇటు ఇటు రాస్తాము, మధ్యన కోణం ఉన్న అక్షరం మాత్రం మనం రాయాలి అన్నమాట. ఇక్కడ చూసుకుంటే అయితే ఇక్కడ ఏమన్నాడంటే ఇలా కోణాన్ని ఇలా తీసుకోమన్నాడు. ఒక కోణాన్ని ఇలాగా పైకి ఇలా షేడ్ చేయమన్నాడు. తర్వాత ఈ బి నుంచి ఇలా కిందకి ఇలా షేడ్ చేయమన్నాడు అనమాట. సో ఇలా షేడ్ చేయమన్నాడు. మనకి ఏవైతే బాక్స్ ఏర్పడిన భాగం ఉందో అంటే ఇలా షేడ్ చేయబడిన ఏదైతే భాగం ఉన్నదో దీన్ని అంతరం అని అంటామన్నమాట. సో ఏబీసీ కోణం యొక్క అంతరం అని చెప్పి పిలుస్తాము. అయితే ఇది పరిమితం ఏం కాదు. ఇప్పుడు ఇలా ఈ రేఖలు పొడిగించామనుకోండి, ఈ అంతరం కూడా మనకి పెరుగుతూ ఉంటుందన్నమాట. సో ఆ విధంగా ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ కనుక చూసుకుంటే ఇవి కూడా మనకి ఇంతకుముందు ఏవైతే బిందువుల గురించి చెప్పుకున్నామో అలాగనమాట. సో ఇవి రేఖ పైన ఉన్నవి, బయట లోపల ఉన్న బిందువుల్ని గుర్తించడం గురించి అలా ఇవ్వడం జరిగింది. ఎక్సర్సైజ్ 4.3 కనుక చూద్దాము. ఇక ఇచ్చిన పటంలో కోణాల పేర్లు రాయమన్నారు. యాంగిల్ డి, యాంగిల్ ఏ, యాంగిల్ బి, యాంగిల్ సి అని రాసుకోవచ్చు. అంటే ఇలా యాంగిల్ సి, యాంగిల్ బి, యాంగిల్ ఏ, యాంగిల్ డి ఇలా రాసేసుకోవచ్చు. లేదు అంటే కనుక యాంగిల్ ఇప్పుడు డిని రాస్తే మధ్యలో డి పెట్టాలంటే ఏడిసి, యాంగిల్ ఏడిసి అని. ఇప్పుడు సిని మధ్యలో పెడతాము, ఇలా రాస్తాం. యాంగిల్ డిసిబి అంటే ఇలా తీసుకున్నాం అనమాట. సో ఆ విధంగా కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇచ్చిన పటంలో క్రింద అడిగిన విధంగా బిందువుల్ని గుర్తించండి అని అన్నాడు. యాంగిల్ డిఓఈకి అంతరంలోని బిందువులు. యాంగిల్ చూడండి, యాంగిల్ ఎక్కడుందో డిఓఈకి అంతరంలో ఉన్న బిందువులు. అంటే అంతరంలో ఏ బిందువు ఉంది? ఇది ఉంది కాబట్టి ఏ అనేది అవుతుంది. అలాగే యాంగిల్ ఈఓఎఫ్కు బాహ్యంలోని బిందువులు. ఈఓఎఫ్ ఎక్కడుంది? ఈఓఎఫ్ దీనికి బాహ్యంగా ఉన్న బిందువులు అన్నారు. యాంగిల్ సి అనేది అవుతుంది. యాంగిల్ ఏ అనేది కూడా అంటే దీనికి బాహ్యంగానే ఉన్నట్టుగానే ఉంది కదా, సో ఆ విధంగా కూడా అవుతుందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే
నెక్స్ట్ కనుక చూసుకుంటే ఈఓఎఫ్ మీద గల బిందువులు, ఈఓఎఫ్ మీద గల బిందువులు అంటే ఇక్కడ బియంగా ఉన్నది. సో ఆ విధంగా మనం బి ఉంది, ఎఫ్ ఉంది, ఈ ఉంది, ఓ ఉంది, ఆ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్